క్యాష్గా 6 లక్షలు, తర్వాత పేపర్స్ బ్యాంకులో పెట్టినప్పుడు పాత అప్పు తిరిగి ఇవ్వడం కోసం 3 లక్షలు, తర్వాత దానికి వడ్డీ, అన్నీ కలిపి 10 లక్షల రూపాయలు నువ్వు నాకు ఇస్తే ఆ తర్వాత మీ స్థలం ఇస్తా. సుమేష్, నువ్వు దాన్ని పూర్తిగా అమ్మేసి డబ్బులు తీసుకో. కనీసం మాకు 5 సెంట్ల స్థలం కొనే డబ్బులైనా మాకివ్వు. లేదంటే స్థలం కొనిచ్చినా పర్వాలేదు, అందులో ఒక షెడ్ అయినా వేసుకొని మీ ఇద్దరం బ్రతుకుతాము. నేనిక్కడ కాసేమీ అచ్చు వేయట్లా. నా డబ్బు నాకిస్తే మీ స్థలం మీకిస్తా. లేదంటే నేనెప్పుడు చెప్తే అప్పుడు ఈ ఇల్లు వదిలి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఏంటండి ఇది? నువ్వు నన్ను బాగా మోసం చేసావురా. పర్వాలేదు, కానీ నువ్విది పూర్తిగా అనిపించే యోగం నీకు లేదు. బాలాగానే అమ్మ చేత కేసు పెట్టించిందంటే నువ్వే ముందు ఇంటి నుంచి బయటకెళ్ళాలి. తను ఏమీ చేయదు. అక్కడ తన జీవితంలో ఒక పెద్ద భూకంపం రాబోతోంది. ఆ తర్వాత అదే తన అంతం. దేవుడా, అయ్యో అయ్యో, ఏమైంది? లేకపోతున్నారా? లేవాలని ఆశగా ఉంది, పడతానని భయంగా ఉంది. మిమ్మల్ని నేను పట్టుకుంటాను. లగవండి. అబ్బా, నుంచోగానే సంతోషంగా ఉంది. నువ్వు వదలరా, నుంచుంటాను. నేను వదిలేస్తే మీరు పడిపోతారు. పడన్రా. పడిపోతారు. నేనిక పడన్రా, నన్ను వదులు. నేను వదిలేస్తున్నాను. నన్ను వదులు, వదులు. చూసావా, నన్ను హాయిగా నుంచున్నాను. ఇక ఏనుగొచ్చి తోసినా పడన్రా. రెడీ, 1 2 అయ్యో అయ్యో, నా కాలు. అయ్యో, వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. అయ్యో, నా కాలు విరిగిపోయింది, నా వల్ల కావట్లేదు. దేవుడా, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు చనిపోబోతున్నారు అనుకుంటారు. అయ్యో భగవంతుడా. ఏమైంది అత్తయ్య? బాబా, అయ్యో. ఏంటత్తయ్య, ఏమైంది? ఈ పొగరపోతోడు నన్ను చంపాలనుకున్నాడు. ఏంటి విను ఇది? మీరే కదా చెప్పారు ఏంటకొచ్చి గుద్దినా నేను కింద పడనని. అల్లరి రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. నీ అల్లరి చేష్టలన్నీ ఈ రూమ్ లో వద్దు. నేను తంటాలు పడి లేచి నుంచున్నాను, వీడు తోసేశాడు. మంచం మీద పడ్డం మంచిదైంది, నేల మీద పడి ఉంటే నడువులు ఇరిగిపోయాయి. కాస్త కూడా భయం లేదు వీడికి. పోరా, వెళ్ళి చదువు, వెళ్ళు. అయ్యో దేవుడా, కాళ్ళు నొప్పి. అత్తయ్య, బాగా నొప్పిగా ఉందా? బాలా, వీడిని ఇప్పుడే నువ్వు దండించలేదనుకో, ఆ తర్వాత ఎందుకు పనికిరాడు. వాడిలా ఎవరి మాట వినకుండా పెరిగితే చివరికి వీడు వేణులాగే అవుతాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే మంచిది. అమ్మా, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. ఎవర్రా? అది నేను అడగలేదు. మీకు కావాలంటే మీరే వెళ్ళి అడగండి. అయ్యో అమ్మా, కావాలంటే పట్టుకుంటాను. మళ్ళీ ఇంకోసారి లెగుస్తారా? నీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ రూము వైపు రాకున్నా. ఎవరు?
జైల్లోనే పడి చనిపోతాననుకున్నావా? ఆ? ఆ, మీరు ఆడే నాటకం అంతా నాకు తెలిసిందే. అది ఎదురుగుండా చూద్దామని జామీన్లో వచ్చాను. ఇదే కూతురు కదా? కూతురు కొడుకు. వీడు నేను వెళ్ళేటప్పుడు నీ కడుపులో ఉన్నాడు కదా? లేదా నేను చంపినవాడు నీకు ఇచ్చేసి వెళ్ళిందా? నాకింకా ఎక్కువ తెలుసుకోవాల్సింది. ఒక్కొక్కటి అడిగి తెలుసుకుంటానే. నా అమ్మని తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చేసావు కదా? అసలు నీ లక్ష్యం ఏంటే? నువ్వు చేసే తప్పుల్ని దాచడానికా? ముందు నేను ఆవిడ్ని చూసొస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆయన ఎవరమ్మా? నాన్న. మీ నాన్న. అసలు సిగ్గయ్యట్లా? మీతో గొడవ పడి బయటకు వచ్చిన ఒక అమ్మాయితో కలిసి ఇలా బతకడం సిగ్గయ్యట్లా? మోంతి చేసింది తినడానికి వచ్చిన ముసల్దానివే. అయితే నేనేం చెయ్యాలంటావు? రోగంతో మంచాన పడుండి కుళ్ళి చావమంటావా? నేను భరించలేకపోయానురా. దేవుడిచ్చిన ఆయుష్యంత వరకు బతకాలనే ఇక్కడికి వచ్చాను. అసలు మీ ఆస్తి బాస్తులంతా అక్కడే కదా ఉంది. మరి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? 3 పూట్ల తినే ఆకలి తీర్చుకోవడానికి. ఏ నేను ఇక్కడ ఉంటే నీకేమైనా కష్టమా? అందుకని ఇంట్లో నుంచి తరవిన ఒక అమ్మాయి ఇంటికి వస్తారా? నువ్వెవరినో చంపి జైల్లో కూర్చుంటే నీ దగ్గరకు రమ్మంటావు నన్ను? నువ్వు వాడెవరినో చంపేటప్పుడు నీకు అమ్మ పెళ్ళం పిల్లలు ఉన్నారని గుర్తుకు రాలేదా? మీకు ఇంకా 2 కొడుకులు ఉన్నారుగా. ఇలా చూడు, వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకురా.
నువ్వు ఏం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది? అమ్మాయికి ఇతరుల కష్టం అర్థం చేసుకునే మనసు ఉంది. కల్లా కపటం లేని మనిషి అని నాకు అనిపించింది. అందుకే పిలవగానే వచ్చేశాను. ఈ నిమిషం వరకు తను నాకు అసలు ఏ లోటు రానివ్వలేదు. నువ్వు దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. నేను తిరిగి వస్తున్నప్పుడు నన్ను ఇరికించడానికి ఏదో ఒక ఐడియా వేసే మిమ్మల్ని తిను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుకుందామా. మర్యాదగా రేపే అన్నిటినీ తీసుకెళ్ళిపోవాలి. అది చెప్పడానికి నువ్వెవర్రా? మీరు రెండో కొడుకు వేణుగోపాల్. ఏంటి మర్చిపోయారా? నేను నీకు అమ్మని కాదు. ఎవరు చూడ్డానికి దిక్కులేక రోడ్డున పడే అనాథనని జాలిపడి నన్ను తీసుకొచ్చిందిరా. అందుకు నీకేంటి కష్టం? ఇన్నాళ్ళు అది కాస్త ప్రశాంతంగా ఉంది. దాన్ని అనవసరంగా బాధ పెట్టుకో. నిన్ను జైల్లో నుంచి పంపారు. దాన్ని బాధ పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళే బతకరా. రోడ్డు మీద కుక్కలా తిని ఇలా బతకద్దమ్మా. తిన డబ్బులతో మీరు కూడా. నేను అస్సలు ఒప్పుకోను. నాకు నీరసంగా ఉంది, నేను రెస్ట్ తీసుకోవాలి. బాలా, నువ్వు భయపడుతూ ఉండే రోజు వచ్చిందమ్మా. పరోల్లో వచ్చారట. ఎన్ని రోజులు ఏమో తెలీదు. ఇన్నాళ్ళు జైల్లో ఉన్నందువల్ల మునుపట్ల కాకుండా మార్పు వచ్చిందిలే. లేదంటే మంచంతో సహా తీసుకెళ్లి వీధిలో పడేసేవాడు. పిల్లల్ని కాస్త ప్రేమగా చూస్తే బాగుండేది. అమ్మా, నాన్నెందుకమ్మా ఇలా ఉన్నారు? మీ నాన్న గురించి నేను ఇంతకాలం ఎందుకు మీతో చెప్పలేదో ఇప్పుడు చూశారుగా. ఇందుకే ఈయనే మీ నాన్న. చటం బానే ఉంది. ఆయన వెళ్ళి మన కట్టెల్లో పడుకున్నారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడటానికి పంపించారేంటి? నేను ఇప్పుడు పడుకోబోతున్నా. ఎవరైనా వచ్చి గెలికారంటేనా అప్పుడు నేనెవరో చూపిస్తాను. ఎక్కడి నుండి పడే రా విను, నువ్వు రా. ఎంత చిన్న తప్పు చేసినా కూడా మీరు నన్ను తిడతారు కదా. అయితే మీరు ఎందుకు ఆయన తిట్టట్లేదు? ఆయన మీ నాన్న కదా. నాకేంటి నాన్న అస్సలు వద్దు. ఆయనే మీ నాన్న. అవన్నీ ఆయన అలవాట్లు. నాకు నచ్చలేదు. ఆయన చూపే నాకు చాలా భయంగా ఉంది. ఆయన ఎందుకమ్మా ఎప్పుడు చూసినా నన్నే కోపంగా చూస్తున్నారు? మొదటిసారి చూస్తున్నారుగా, అందుకే అలా చూస్తున్నారు. అలా చేయడానికి నేనవునా సినిమానా? చెప్పండి. నాన్న మన రూమ్ లో నిద్రపోతారమ్మా? మీరు వెళ్ళి చెప్పండి అమ్మా, బయటికి వెళ్ళి పడుకోమని చెప్పండి. విను, నేను ఆ కట్టెలోనే పడుకొని నిద్రపోతాను. మీరు వెళ్ళి ఆయన కింద పడుకోమని చెప్పండి. నాన్న ఇక్కడి నుంచి మనతోనే ఉంటారమ్మా. ఇక రాత్రుళ్ళు మనం ఎక్కడ పడుకుంటాం? రాత్రి గురించే కదా, తర్వాత చూసుకుందాంలే. ఆయన ఇలాగే చేస్తుంటే నేను చంపేస్తాను.
మనం తెల్లారేదాకా ఇక్కడే కూర్చొనుండాలమ్మా. నాన్న ఇక్కడెక్కడైనా పడుకోనుంటే మన ముగ్గురు ఆ రూమ్ లోపల ప్రశాంతంగా పడుకోనుండొచ్చు. రాగానే వెళ్ళి అక్కడ పడుకుని పోయారు. ఏమీ తినలేదు. బాగా నిద్రపోతున్నారనుకుంటాను. లేక నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? మీరు వెళ్ళి నాన్నని లేపి ఇక్కడికొచ్చి పడుకోమనండమ్మా. ఇంతకాలం జైల్లో నేల మీద పడుకొని ఉంటారు. బెడ్లోనే సుఖంగా పడుకొని. అయితే మనం ఎక్కడ నిద్రపోతాం? మీరేమిటమ్మా ఆలోచిస్తున్నారు? ఏదో ఒకటి చెయ్యండమ్మా. నేను ఇలా కూర్చోలేకపోతున్నాను. ఏమైందమ్మా? ఏంటమ్మా పిల్లో తీసుకొస్తున్నారు? మనం ఇక్కడే పడుకున్నాం. ఎందుకమ్మా అలాగా? మీ నాన్న పరోల్లో వచ్చారట కదా, హాయిగా పడుకోనివ్వు. ఇక శిక్ష మనకే కదా, నేల మీద పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయొద్దమ్మా. వద్దులే, మన జీవితంలో ఈ వెలుతురైనా ఉండనివ్వు. నువ్వు నిద్రపో. బాలా, ఓసే బాలా, నాకు టీ కావాలి. ఓసే బాలా, నేను నన్ను ఇక్కడికి వచ్చాను, కనీసం ఒక టీ అయినా ఇచ్చావా? చూస్తూ నుంచోకుండా వెళ్ళి తీసుకురావే. అందుకు మీరు అరవక్కర్లేదు, ఇస్తాను. నాకు బాగా ఆకలేస్తుంది. ఎప్పుడు భోజనం తయారవుతుంది? మేమెప్పుడు తింటామో అప్పుడు. బాగా ఆకలేస్తే రోడ్డు మీద వెళితే హోటల్ ఉంది. పరోల్లో ఎందుకోసం వచ్చారు? నిన్ను చూడటానికి. నేనిక్కడ మనశ్శాంతిగా బతకూడదని నిర్ణయించుకుని ఇక్కడికొచ్చారా? నేను జైల్లో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నీ గురించి విన్నాను. విన్నదల్లా ఇక్కడికి వచ్చాక నిజమని అర్థం అయ్యింది. మీ అమ్మతో మాట్లాడారుగా?
ఆవిడకు ఒక కూతురుండుంటే ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటున్నాను. అయ్యో నువ్వు కష్టపడద్దు. అసలు నువ్వెందుకు అందులో తలదూరుస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అలా పంపడానికి కాదు నేను తీసుకొచ్చింది. అయితే నువ్వే అనుభవిస్తావులే. అవన్నీ నాకు అలవాటైపోయింది. ఇక అనుభవించడానికి ఏం లేదు. ఈ జీవితం నాకు దొరికిన అదృష్టం. ఉదయం సాయంత్రం ట్యూషన్లు చెప్పి నేను బతుకుతున్నాను. అందులో వచ్చే డబ్బుతోనే మేం భోంచేస్తున్నాం. దాన్ని పాడు చేయాలనుకుంటే ఒకటి మీరు ఇంకో హత్య చేయాల్సి ఉంటుంది, లేదా నేను చేస్తాను.